కృష్ణ జై. ఏ ప్రదేశమునకు వెళ్ళి నివాసం చేసినంత మాత్రము చేత ఇక సంసారము ప్రవర్తించదో అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా? వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియచేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచెయ్యమని అడిగారు. అడిగితే అటువంటి భూభాగాన్ని తెలియచేయడం కోసం బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దొల్లించారు. ఆ చక్రం యొక్క నేమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో ఇక ఆ చక్రము దొల్లదో అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని అక్కడికి ప్రవేశించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి విషయాలు వినడం మోక్షమునకు హేతువులని, భగవంతుని యొక్క విశేషమైనటువంటి కృపకు సాధనములని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం భూమండలం అంతా తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత దాని యొక్క నేమి అంటే ఇరుసు విరిగిపోయింది. విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది. అది దర్భలతో చేయబడినటువంటి స్థూలమైన చక్రము పైకి అయినప్పటికీ అది సంసార చక్రము. సంసార చక్రము అన్న మాటకు అర్థం సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదవి శివానందలహరి అంటారు శంకరాచార్యుల వారు. జనన మరణ చక్రము యొక్క పేరే సంసార చక్రము. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శరీరం విడిచిపెట్టడం. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు. అలా పుట్టి చచ్చి ఎడతెరిపి లేకుండా అసలు విశ్రాంతి లేకుండా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇక మళ్ళీ ఆ చట్రంలో తిరగవలసినటువంటి అవసరం లేకుండా శాశ్వతమైనటువంటి విరామాన్ని పుచ్చుకుంటాడు. ఎందుకని అంటే జనన మరణ చక్రము ఎంత భయంకరంగా ఉంటుందో మనకి కపిలగీతలో భాగవతంలోనే చెప్తారు. శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరాన్ని పొందాలి అని పరమేశ్వరుడు జీవుడి పట్ల నిర్ణయం చేసినప్పుడు అది ఎంత క్రమంలో జరుగుతుంది అంటే ఒక గొంగళి పురుగు ఒక ఆకు మించి బయలుదేరి ఇంకొక ఆకు మీదకి వెడుతోందనుకోండి, ఈ ఆకు చివరి వరకు వస్తుంది. శరీరం అంతా చివరి వరకు వచ్చేసిన తర్వాత తల ఒక్కటి పైకెత్తి పక్కనున్న ఆకు మీద పెట్టి పాకడం మొదలు పెడుతుంది. యువతల ఉన్న ఆకు వంగిపోతుంది. తన శరీరాన్ని క్రమక్రమంగా పక్క ఆకు మీదకి జరుపుతూ యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఉన్న ఆకు మీదకి వెళ్ళిపోతుంది. యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి ఒక గొంగళి పురుగు పాకుతూ వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో అలా ఈ శరీరములో ఉండేటటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి పంచేంద్రియములు మనస్సు ఏదో ఒక రంధ్రాన్ని వెతుక్కుని ఆయుర్దాయం అయిపోయిన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వేరొక శరీరంలోకి ప్రవేశించేటటువంటి ప్రక్రియ అలా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.